హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఆగస్టు 9వ తేదీన మొట్టమొదటి శ్రావణ శుక్రవారం రాబోతుంది. ఈరోజే నాగపంచమి కూడా కలిసి వచ్చింది. ఇది చాలా విశేషమైన రోజు. ఓ వ్రతం ప్రతివారం విశేషానుసారం ప్రతి ఇంట సంతోషం. మెండుగా వర్షించే శ్రావణ మేఘాలు, నిండుగా ప్రవహించే నదీ నదాలు, పొలాలు కలగలిపితే శ్రావణమాసం ఊరూరా కొత్త శోభ ఇచ్చుకునే వాయినాలు, పుచ్చుకునే వాయినాలు, ఇలా ఇంటింటా లక్ష్మి కలకలలాడుతూ ఉంటుంది. ఆధ్యాత్మిక వైభవానికి, సాంస్కృతిక వైభవానికి ప్రత్యేకంగా నిలిచే పవిత్ర మాసం ఇది శ్రావణమాసం అని స్వయంగా పరమేశ్వరుడే ప్రకటించాడు. శ్రావణమాసం ప్రాముఖ్యత ఉన్న మాసం. శుక్రవారం వచ్చిందంటే ఆడపిల్లల దగ్గర నుంచి ముత్తైదులు, ముసలివారి వరకు కూడా తలస్నానాలు చేసి నూతన దుస్తువులు ధరించి లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేసుకుని వీధిలోని తోటి ముత్తైదువులను ఇంటికి పిలిచి వారి కాళ్లకు పసుపు రాసి నుదుటిన కుంకుమ పెట్టి ఆకు, వక్క, పండు, గాజులతో కూడిన తాంబూలాలు ఇచ్చి వారి దీవెనలు తీసుకోవడం జరుగుతుంది. ఈ మాసంలోని అన్ని శుక్రవారంలో ముత్తైదువులు తమ ఇళ్లలో పూజలు చేసుకుని తోటి ముత్తైదువులను ఇంటికి పిలిచి తాంబూలాలు ఇస్తారు. శ్రావణ శుక్రవారం రోజు స్త్రీలు ఉదయం ఇంట్లో పూజలు నిర్వహించుకొని సాయంత్రం వేళ లక్ష్మీదేవి ఆలయాలలో సందర్శించుకుంటూ ఉంటారు. అక్కడ జరిగే ప్రత్యేక పూజా కార్యక్రమాల్లోనూ పాల్గొంటారు. ఈ నెలలో ప్రతి శుక్రవారం విధిగా పూజలు చేయాల్సిందే. శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు మాత్రం ప్రత్యేకంగా వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు. శ్రావణ శుక్రవారం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి శ్రావణ శుక్రవారంలో తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించి స్త్రీలకు దీర్ఘ సుమంగళ యోగం కలుగుతుంది. ఈ రోజున ఈ 3 వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలు, లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది, కోటి రూపాయలను ఇస్తుంది, మీకు ఉండే కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి, మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది, మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి, సమస్యలన్నీ పోతాయి, విపరీత ధనలాభం కలుగుతుంది, మీరు వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది, మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది, మీ దశ మారిపోతుంది, మీరు అపర కుబేరులుగా మారిపోతారు, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి అని గ్రంథాలు చెబుతూ ఉన్నాయి. మరి ఇంతకీ ఎంతో పవిత్రమైన నాగపంచమితో కలిసి వస్తున్న ఈ శ్రావణ శుక్రవారం రోజు ఏ వస్తువులను కూడా ఇంటికి తెచ్చుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. దైవ స్వరూపంగా భావించి మన పూర్వీకులు చెట్టును, పుట్టను, రాయిని, రప్పను, కొండను, కోనను, నదిని, పర్వతాన్ని ఇలా సమస్త ప్రాణకోటిని దైవ స్వరూపంగా చూసుకుంటూ పూజిస్తూ వస్తూ ఉంటారు. ఇదే మన భారతీయ సంస్కృతిలోని విశిష్టత. అందులో భాగంగానే నాగుపామును కూడా నాగరాజుగా, నాగదేవతగా పూజిస్తూ వస్తూ ఉన్నారు. ఈ పాములను భూమి అంతర్భాగం ముందు నివసిస్తూ భూసారాన్ని కాపాడే ప్రాణులుగా, సమస్త జీవకోటికి నీటిని ప్రసాదించే దేవతలుగా తలచేవారు. ఇవి పంటలను నాశనం చేసే క్రిమి కీటకాలను తింటూ పరోక్షకంగా రైతులకు కూడా పంట నష్టం కలగకుండా చేస్తాయి. అలా ప్రకృతి పరంగా అవి మనకు ఎంతో సహాయపడుతూ ఉంటాయి. అటువంటి పాములని నాగపంచమి రోజు ఎక్కువగా పూజిస్తూ ఉంటారు. నాగేంద్రుడిని పూజించడం హిందువుల ఆచారం. ఈరోజు పాలు, మిరియాలు, పూలను పెట్టి నాగదేవతను పూజిస్తారు. వెండి, రాగి, రాతి చెక్కలతో చేసిన నాగపడగలను భక్తులు అభిషేకం చేస్తూ ఉంటారు. శ్రావణ శుద్ధ పంచమిని నాగుల పంచమి అని, గరుడ పంచమి అని అంటారు. ఎందుకంటే శ్రావణ శుద్ధ పంచమి రోజున ప్రజాపతి భార్యలైన వినతాకద్రులకు గరుత్మంతుడు నాగులు జన్మించారు. ఈ రోజునే గరుడ పంచమి, నాగపంచమి చేసుకుంటూ ఉంటారు. గరుత్మంతుడు సూర్య రథసారథి అయిన అనువుడికి తమ్ముడు. వీరు పర్వతంతో సమానమైన శరీరం కలవారు. సప్త సముద్రాల్లోని జలనంతటికీ కూడా ఒక లెక్క విసురుతూ ఎగరగొట్టగల రెక్కల బలం కలవాడు. అందువలనే అతడికి సువర్ణుడు అనే పేరు కూడా ఉన్నది. ఆ గరుత్మంతుని పుట్టినరోజు ఇది. అందుకే ఈ రోజు గరుత్మంతుని స్మరించాలి. ఈ గరుడ పంచమి శ్రావణ శుక్రవారంతో కలిసి వచ్చింది. ఇలా కలిసి రావడం చాలా విశేషం. అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. అసలు శుక్రవారం అంటేనే ప్రేమ, దాంపత్యము, అందం వంటి వాటికి చిహ్నం. ఎందుకంటే శుక్రవారం అయిన శుక్రుడు ఆయా లక్షణాలను ప్రభావితం చేస్తాడని నమ్మకం. పైగా లక్ష్మీదేవికి సైతం శుక్రవారం ప్రీతికరం కాబట్టి శుక్రవారం నాడు అమ్మవారిని కొలుచుకుంటే అటు అమ్మవారి అనుగ్రహం
ఇటు గ్రహాల అనుకూలత సిద్ధిస్తాయి. శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రావణం. చంద్రుడు ఈ నక్షత్రాన సంచరించే మాసం శ్రావణ మాసం. విష్ణుమూర్తి మహాలక్ష్మి ఎంతో అన్యోన్యంగా ఉంటారు. ఈ మాసాన శుక్రవారంలో అమ్మవారిని కొలుచుకునే వారి దాంపత్యం అంత అన్యోన్యంగా కొనసాగుతుందని భక్తుల నమ్మకం. శ్రావణ శుక్రవారం రోజున మహాలక్ష్మికి వివాహితులు ప్రత్యేక పూజలు చేయటం వల్ల తమ కుటుంబాల ఉంటుందని, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని, తమకు ఆదాయానికి ఎలాంటి డోకా ఉండదని చాలామంది నమ్ముతూ ఉంటారు. కేవలం ధనం మాత్రమే అనుకుంటూ ఉంటారు. కానీ లక్ష్మి అంటే ధైర్యము, విద్య, ధ్యానము, విజయము, పరపతి, గుణము, సంతానము వంటి కోరికలన్నీ కూడా నెరవేరుస్తుంది. కైలాసంలో పార్వతీదేవిగా, పాల సముద్రంలో పుట్టిన సింధు కన్యగా, స్వర్గంలో స్వర్గపుగా, భూలోకంలో లక్ష్మీదేవిగా, వైకుంఠంలో శ్రీ మహాలక్ష్మిగా, లోకంలో వాగ్దేవి రూపంలో సరస్వతిగా, గంగా, తులసిగా భావిస్తున్నది. ఆ లక్ష్మీదేవి గృహాలలో గృహలక్ష్మిగాను, యజ్ఞంలో దక్షిణాదేవిగాను, చంద్రునిలో శోభలక్ష్మిగాను, పాతాళంలో నాగలక్ష్మిగాను, లక్ష్మిగాను, మహాలక్ష్మిగాను ప్రకాశిస్తున్న ఆ తల్లి శ్రీమన్నారాయణ భక్తులందరినీ కూడా తరింపచేస్తున్నది. పుణ్య స్త్రీల రూపంలోనూ, యజమానులకు సంపద రూపంలోనూ, గృహంలోని మనోహరమైన, మంగళకరమైన, శుభకరమైన వస్తువుల యందు ప్రకాశిస్తూ మన అందరినీ అనుగ్రహిస్తున్న తల్లి ఆ లక్ష్మీదేవి. ఆ లక్ష్మి ప్రకృతి మొత్తం వ్యాపించి తన తేజస్సుతో ప్రకాశింపజేస్తున్నది. ఆ తల్లి పద్మప్రియ, పద్మనీయం, భగవతిగా, భార్గవిగా, సర్వమంగళ స్వరూపిణిగా భావిస్తూ ఉన్నది. ఎంతో పవిత్రమైన ఈ రోజున, అనగా నాగపంచమితో కలిసి వస్తున్న శుక్రవారం రోజున కొన్ని వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని పెద్దలు చెబుతున్నారు. ఈరోజు ఎర్రటి రంగులో ఉండే గాజులను కానీ లేదా ఆకుపచ్చ రంగుల ఉండే గాజులను కానీ కొని తెచ్చుకుంటే చాలా మంచిది. అవి కూడా మట్టి గాజులే కొని తెచ్చుకోవాలి. ఒక డజను, అర డజను లేదా 2 డజన్లు లేదా 3 డజన్లు ఇలా ఎన్ని గాజులైనా సరే కొని తెచ్చుకోవచ్చు. కనీసం ఒక అర డజన్ గాజులైనా సరే కొని తెచ్చుకోవాలి. ఎందుకంటే గాజులు అంటే అమ్మవారికి ఎంతో ఇష్టం. గాజుల చప్పుడు ఎక్కడ వినపడుతుందో అక్కడ అమ్మవారు ఉంటారు కనుక నాగపంచమితో కలిసి వచ్చిన ఈ శ్రావణ శుక్రవారం రోజు గాజులను కొని తెచ్చుకోండి. అలా తెచ్చుకున్న గాజులను లక్ష్మి అమ్మవారి ఫోటో ముందు పెట్టండి. మీరు పూజలన్నీ చేసుకున్న తర్వాత అమ్మవారి దగ్గర పెట్టిన గాజులను తీసి మీ చేతికి వేసుకోండి. కొంతమంది స్తోమత ఉన్నవారు గాజులను కూడా తాంబూలంలో పెట్టి ఇస్తూ ఉంటారు. అలా తాంబూలంలో గాజులను పంచుదాం అనుకునేవారు కూడా ఈరోజు ఎక్కువ సంఖ్యలో గాజులను కొని తెచ్చుకొని ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా అమ్మవారి ఫోటో దగ్గర పెట్టండి. ఆ తర్వాతే ఆ గాజులను తాంబూలంలో పెట్టి పంచిపెట్టండి. ఈరోజు కొన్ని గాజులు ఇంటికి తెచ్చుకుంటే తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీకు ఉండే కష్టాలన్నీ తీరిపోతాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. కనుక ఈరోజు స్త్రీలందరూ కూడా గాజులు కొని ఇంటికి తెచ్చుకోండి. ఇంటికి తెచ్చుకోవాల్సిన రెండవ వస్తువు ఏమిటి అంటే పసుపు, కుంకుమ. అవును, ఈరోజు 5 రూపాయలు పెట్టి చిన్న పసుపు, కుంకుమ ప్యాకెట్లను అయినా సరే కొని తెచ్చుకోవాలి. ఆల్రెడీ మీ ఇంట్లో ఉన్నా పర్వాలేదు. ఈరోజు కొంచెమైనా సరే పసుపును మరియు కుంకుమను ఇంటికి తెచ్చుకోవాలి. కనీసం 5 రూపాయలతో అయినా సరే పసుపు, కుంకుమ కొనాలి. ఇలా ఈరోజు పసుపు, కుంకుమను కొని తెచ్చుకోవటం వలన మీ ఇంట్లోకి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. మీ ఇంట్లో ఎవరైతే ఆర్థిక సమస్యలతో బాధలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. అమ్మవారి అనుగ్రహంతో మీకు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ధన సమస్యలు కూడా పోతాయి. కనుక ఈరోజు అందరూ పసుపు, కుంకుమలను కొని ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకున్న పసుపు, కుంకుమలను పూజా గదిలో పెట్టుకొని పూజకు వాడుకోండి. ఇక మూడవ వస్తువు ఏమిటి అంటే ఈ శ్రావణ శుక్రవారం రోజు పంచదారను కానీ బెల్లంని కానీ ఈ రెండింటిలో ఏదో ఒకదాన్ని కొని ఇంటికి తెచ్చుకుంటే మీ జీవితం చాలా మధురంగా మారుతుంది. మీ కష్టాలు పోతాయి, మీ సమస్యలన్నీ పోతాయి. ఆల్రెడీ మీ ఇంట్లో బెల్లం కానీ పంచదార ఉన్నా పర్వాలేదు. ఒక 1/2 కేజీ బెల్లం కుందీని తెచ్చుకోండి లేదా పంచదారను కొని తెచ్చుకోండి. కొంతమంది పంచదారను వాడరు, ఓన్లీ బెల్లమే వాడుతూ ఉంటారు. అలా వాడేవారు పంచదారను కొని తెచ్చుకోండి. మీరు ఏది వాడితే అది కొని తెచ్చుకొని వంటగదిలో పెట్టండి. వంటల్లో ప్రసాదాల తయారీలో ఈ బెల్లం, పంచదారనే వాడండి. ఇలా ఈరోజు బెల్లం కానీ పంచదారను కానీ కొని తెచ్చుకుంటే మీ కోరికలు తీరుతాయి. పెళ్ళిళ్ళు కాని వారికి పెళ్ళిళ్ళు జరిగిపోతాయి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు వస్తాయి. కనుక అందరూ ఈరోజు బెల్లం లేదా పంచదార కొని తెచ్చుకొని శుభాలను
పొందండి. గాజులు, పసుపు, కుంకుమ, బెల్లం లేదా పంచదార ఈ 3 వస్తువులను కానీ లేదా ఈ 3 వస్తువులలో నుండి ఏదైనా ఒక 2 వస్తువులను కానీ ఈ శ్రావణ శుక్రవారం రోజు కొని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కనుక మీరు కూడా ఈ వస్తువులను కొని తెచ్చుకోండి, శుభ ఫలితాలను పొందండి. ఒకరోజు వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవి మందిరానికి రుక్మీదేవి వెళ్ళింది. పరస్పరం తారసపడుతున్నారు. పలు అంశాలపై చర్చించుకున్నప్పుడు లక్ష్మీదేవిని ఒక విషయం అడిగింది. సోదరి, నువ్వు ఎలాంటి మహిళల వద్ద ఉండడానికి ఇష్టపడతావు? ఏ స్త్రీలు అంటే నీకు ప్రియమైన వారుగా ఉంటారు? నీకు ప్రీతిపాత్రంగా ఉండడానికి వాళ్ళు ఏం చేయాలని రుక్మిణీదేవి లక్ష్మీదేవిని అడుగుతుంది. అప్పుడు లక్ష్మీదేవి చిరునవ్వు నవ్వి తనకు ఎలాంటి స్త్రీలు అంటే ఇష్టమో చెప్తుంది. తన స్వామి పట్ల అపార భక్తి ఉన్న వారిని తను ఎప్పటికీ వదిలిపెట్టనని చెప్పింది. అంతేకాదు, సమస్త గుణాలు ఉన్న నా భర్తను గౌరవించని స్త్రీలను నేను తిరస్కరిస్తారని, అలాంటి వారిని నా దగ్గరకు కూడా రానివ్వనని వెల్లడిస్తుంది. వేరే వారిని దయతో క్షమించే వారి దగ్గర నేను ఎల్లవేళలా ఉంటానని అమ్మ చెప్తుంది. ఎప్పుడు నిజం చెప్పేవారు, మోసం చేయని వారు అంటే తనకు ఎంతో ఇష్టమని, అలాగే ఇతరులను బాధ పెట్టే వారిని ఎంతమాత్రం ఇష్టపడనని లక్ష్మీదేవి చెప్పింది. పవిత్రంగా ఉండి నిర్దిష్టమైన నడవడిక కలిగి దేవతలను, బ్రాహ్మణులను పూర్తి గౌరవాలతో చూసే స్త్రీలు, పతివ్రతలు అయిన స్త్రీలు అంటే తనకు ఇష్టమని లక్ష్మీదేవి వెల్లడిస్తుంది. అతిథులను గౌరవించే స్త్రీల దగ్గర తాను ఎప్పుడూ ఉంటానని లక్ష్మీదేవి రుక్మిణీదేవితో చెప్తుంది. శ్రావణ శుక్రవారం రాబోతుంది. అయితే ఈరోజు అమ్మవారిని ఎలా పూజిస్తే ఐశ్వర్యం కలుగుతుందో చూద్దాం. శుక్రవారం రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుని వాకిట్లో ముగ్గులు వేసి పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి. గురువారం ముందు రోజు రాత్రి శనగలను నానబెట్టి ఉంచాలి. కొంచెం పసుపు వేసి నానబెట్టాలి. శనగలలో 2 రకాలు ఉంటాయి. ఒకటి నల్ల శనగలు, రెండవది బొంబాయి శనగలు లేదా వేసి నానబెట్టిన శనగలు ఉదయం సరికి పసుపు కలర్లోకి వస్తాయి. శ్రావణ శుక్రవారం చేసే పూజలో ఈ శనగలు ఎంతో ముఖ్యమైనవి. పూజా గదిలో ముందు అమ్మవారి ఫోటో ఏర్పాటు చేసుకుని గంధం, కుంకుమలతో అలంకరించుకోవాలి. పుష్పాలను సమర్పించి పూజించుకోవాలి. ఇలా శ్రావణ శుక్రవారం పూజ చేసేటప్పుడు స్త్రీలు నిండు ముత్తైదువులుగా రెడీ అయితే చాలా మంచిది. ముఖ్యంగా ఎరుపు, ఆకుపచ్చ, పసుపు రంగులో ఉండేటువంటి వస్త్రాలు ధరించి పూజ చేస్తే మంచిది. ఈ పూజలు ఎంతో ముఖ్యమైనవి. శనగలు మీరు ఎన్ని నైవేద్యాలు సమర్పించినా లేదా అసలు ఏ నైవేద్యం సమర్పించకపోయినా ఖచ్చితంగా శనగలను నైవేద్యంగా పెట్టాలి, ప్రసాదంగా స్వీకరించాలి. శ్రావణ శుక్రవారం ఈ విధంగా పూజ చేస్తే అమ్మవారు సంతోషించి అనుగ్రహిస్తుందని, లక్ష్మీ కటాక్షం తొందరగా కలుగుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈరోజు వీలైన వారు అంటే టైం ఉన్నవారు లక్ష్మీదేవిని తామర పువ్వులతో, మారేడు దళాలతో పూజిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఎవరైతే శ్రావణ శుక్రవారంలో అమ్మవారిని కొలుస్తారో వారికి అమ్మవారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. లక్ష్మీ సహస్రనామాలతో, లక్ష్మీ అష్టోత్తరాలతో ఈరోజు కుంకుమ పూజ చేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఈరోజు అంటే శ్రావణ శుక్రవారం రోజు ఏం చేసినా చేయకపోయినా లక్ష్మీదేవి ఫోటో ముందు శనగలను నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా స్వీకరిస్తే అఖండ ఐశ్వర్యం కలుగుతుంది. అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. అంతేకాదు గురుబలం పెరుగుతుంది. గురుబలం ఉంటే జీవితంలో దేనికి లోటు రాదు, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. కనుక ప్రతి ఒక్కరు కూడా శ్రావణ శుక్రవారం రోజు ఏం చేసినా చేయకపోయినా లక్ష్మీదేవి ఫోటో ముందు శనగలను పెట్టి ఆ శనగలను ప్రసాదంగా స్వీకరించి అమ్మవారి అనుగ్రహాన్ని పొంది ఆనందంగా జీవించండి. అదేవిధంగా ఈ శ్రావణ శుక్రవారం రోజు ఇంటికి ఎవరైనా ముత్తైదువులు వస్తే వారికి మంచినీళ్లు ఇచ్చి కుంకుమ బొట్టును కూడా పెట్టండి. కుదిరితే తాంబూలం ఇవ్వండి. ఇలా చేసిన వారికి జన్మజన్మల పాపాలు తొలగిపోతాయి. శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. శ్రావణ శుక్రవారం రోజు తులసి మొక్కను ఖచ్చితంగా పూజించండి. ఎందుకంటే తులసి కూడా లక్ష్మీదేవి స్వరూపమే. కాబట్టి శుక్రవారం రోజు తులసి మొక్కకు చెంబుడు నీటిని సమర్పించి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం లక్ష్మీదేవియే నమః అని చిన్న కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.